ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. జాతకంలో అన్నిటికంటే కూడా ముఖ్యమైనది వివాహము, సంతానము, ఉద్యోగము. దీంట్లో చాలామంది వివాహం అయిన తర్వాత సంతానం గూర్చి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాస్తంత ఆలస్యమైందనేటప్పటికీ వాళ్ళందరికీ కూడా కంగారు పడుతుంది. సంతానం అనేది 10 సంవత్సరాల వరకు కూడా కలగడానికి అవకాశం ఉంది. అందులో అనుమానం ఏమీ లేదు. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి కంగారు పడద్దు అసలు. 10 సంవత్సరాల వరకు కూడా సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది జాతకంలో ఎలా పరిశీలించాలంటే వధూవరుల ఇద్దరి జాతకంలో కూడా కేంద్రాలు అంటే 1, 4, 7, 10 స్థానాలు, అలాగే కోణాలు 1, 5, 9 ఆ స్థానాలలో కనుక శుభగ్రహాలు ఉన్నట్లయితే ఆ దంపతులకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. కంగారు పడవక్కర్లేదు. 10 సంవత్సరాల వరకు కూడా పుడతారు. ఒకవేళ అలా కాకపోయినట్లయితే, ఆలస్యం అవుతోందని అనిపించినట్లయితే, లేదా వాళ్ళ జాతకంలో కనుక కేంద్రంలో కానీ కోణంలో కానీ శుభగ్రహాలు లేవు అని వాళ్ళు అనుకున్నప్పుడు 1,00,000 సార్లు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కనుక చేసినట్లయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి దంపతులు వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళిద్దరూ పారాయణ చేయడం, అలాగే వాళ్ళ గృహంలో కొంతమందిని తీసుకొచ్చి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కనుక చేయించినట్లయితే 1,00,000 సార్లు పూర్తయిన వెంటనే కూడా వాళ్ళకి సత్సంతానం కలగడానికి చక్కటి మార్గం. దీన్ని అందరూ కూడా అవలంబించవచ్చు. శుభం.